ఈరోజు సిలువలో పలికిన 4వ మాట మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు దేవుణ్ణి సిలువ వేసినప్పుడు 3 మాటలు మాట్లాడుకున్నాం. మొదటిగా జనాల గురించి మాట్లాడారు. ఏమనంటే వాళ్ళు సిలువ వేసినప్పుడు వాళ్ళని క్షమించండి అని మాట్లాడారు. రెండో మాట దొంగ గురించి మాట్లాడాడు. మూడో మాట తన తల్లి గురించి మాట్లాడాడు అనమాట. 4వ మాట ఇప్పటి వరకు 3 మాటలు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు 4వ మాట మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల సమయమున మొత్తం చీకటి గమ్మింది. ఆ సమయమున ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిక్కరగా కేక వేశాను. ఆ సమయంలో దేవుడు కేక వేశాడంట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచతివి అని. అయితే ఇక్కడ మనం ఏంటంటే దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఈ సమస్తాన్ని సృష్టించాడు, భూమిని సృష్టించాడు. కానీ ఎప్పుడు ఏ విషయంలో జగత్తి పునాది వేయబడక ముందే దేవుడు తండ్రి ఇద్దరు ఏర్పరచుకున్నారు. కానీ ఏ క్షణంలోనన్నా కానీ ఎప్పుడు కానీ తన బిడ్డ చెయ్యి తన తండ్రి విడవలేదు. కానీ ఇక్కడ సిలువలో తన తండ్రి విడిచాడు. కాబట్టే నా దేవా నా దేవా నన్ను ఎందుకు నువ్వు చెయ్యి విడిచావు అని చెప్పేసి బిగ్గరగా కేక వేశాడు. అక్కడ మనం వినాల్సింది ఏంటిదంటే బిగ్గరగా ఎందుకు కేక వేశాడంటే అక్కడ స్త్రీలైన వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆయన సిలువ వేసినప్పుడు భటులు కానీ అందరూ ఉన్నారు. కానీ ఆయన చిన్నగా చెప్పొచ్చు, కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాట అర్థం అవ్వాలని బిగ్గరగా కేక వేశాడనమాట. అయితే కొందరు అక్కడ ఉన్నారు సిలువ వేసినప్పుడు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈయన తండ్రి ఆ సమయంలో చేయి విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడంటే అక్కడ తండ్రి చేయి విడిచిపెడితేనే మనకి విముక్తి అనేది కలుగుతుంది. ఆయన ద్వారా ఆయన రక్తంలో మనం ప్రోక్షయించబడతాం అన్నమాట. ఆయన రక్తం ద్వారా మనకి విమోచన కలుగుతుంది. ఆయన రక్తం ద్వారా మనము పాపము నుండి మనకి విడుదల అనేది క్షమిస్తుంది అన్నమాట. ఆయన అక్కడ తన బిడ్డని వదిలేశాడు కాబట్టే ఇప్పుడు మనం ఈరోజు ఆయన పలికిన మాటల ద్వారా ఇక్కడ మనం ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటాం అనమాట. అయితే అక్కడ ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నారు అని. ఏలి ఏలి అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఏలియా శిష్యులలో ఒకడే కదా, ఏలియాని పిలుస్తున్నారు అని చెప్పేసి అక్కడ కొంతమంది మాట్లాడుకున్నారు అనమాట. వెంటనే ఒకడు పరిగెత్తుకొని పోయి స్వాంజ తీసుకొని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చారు. అయితే వాళ్ళల్లో వాళ్ళు ఏలియా అని బిగ్గరగా పిలుస్తున్నాడు కదా, ఏలియా వచ్చి ఇతన్ని రక్షిస్తాడేమో, ఏలియా వచ్చి ఇతన్ని కాపాడుతానేమో అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు స్త్రీలందరూ మాట్లాడుకుంటారనమాట. కానీ వాళ్ళల్లో ఒక అతను వచ్చి చిరకను స్పాంజిని అని మూతికి తగిలిస్తారనమాట. అయితే 4వ మాట ఏలి ఏలి సబక్తాని అని బిగ్గరగా ఆయన ఆ సమయంలో కేక వేశాడు అనమాట. యేసుక్రీస్తు దేవునితో మాట్లాడాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు తన తండ్రితో ఎంతో బాధతో వేదనతో దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని చెప్పేసి బిగ్గరగా కేక వేశాడు. ఇప్పుడు నేను యూట్యూబ్ లో ఒక స్టోరీ చూసాను అనమాట. ఒక చిన్న పిల్లగాడికి చిన్నప్పుడు కుక్క గరిసినప్పుడు ఆ అబ్బాయికి ర్యాబిస్ వ్యాధి అనేది వచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు అతనికి ఆ కుక్క వేసినప్పుడు అది విరుగుడికి ఇంజెక్షన్ ఇస్తారనమాట. వాళ్ళ పేరెంట్స్ వేయించలేదు, వాళ్ళు మన క్రిస్టియన్సే. అయితే హాస్పిటల్ తీసుకెళ్లారు. 10 సంవత్సరాలు వచ్చినాయి. ఆ అబ్బాయికి ఆ వ్యాధి అనేది తగ్గట్లేదు. తగ్గకుండా నోటి నుండి నురగొస్తుంది, అది జొల్లు వస్తుంది, కుక్కలాగా కరుస్తున్నాడు. తన తల్లిదండ్రులు హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్స్ కూడా ఏం చెప్పారంటే వైద్యం చేసి ఇతను మా వల్ల కాదమ్మా, మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అని అన్నారు. అన్న తర్వాత వాళ్ళ తండ్రి ఎంత ఏడుస్తున్నాడంటే తల్లిదండ్రి, అయ్యో నా బిడ్డ నేను కోల్పోతున్నాను అని చెప్పేసి చాలా బాగా ఏడుస్తున్నారు. అయితే ఇంకా డాక్టర్స్ వచ్చి ఇంకా ఆయన పిడిసి వస్తుంది అనమాట, చనిపోతాడమ్మా, ఇంకా మీరు ఇంటికి తీసుకెళ్ళినా కానీ వేస్టే, మీరు ముట్టుకోకూడదు, అతని బట్టలు ముట్టుకోకూడదు, అతన్ని ముట్టుకోకూడదు, అతనే ఇట్లా జొల్లు గారుస్తున్నాడు కదా అది కూడా ముట్టుకోకూడదు, వెంటనే మీకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి, మీరు చాలా దూరంగా ఉండాలని చెప్పేసి డాక్టర్స్ చెప్పాడు. అయితే తన తండ్రి ఇంకా డాక్టర్స్ అలా చెప్పగానే ఎంతో కుమిలితో బాధతో ఏడుస్తుంటే ఈ లోపల డాక్టర్స్ వచ్చి మీరు బయటకు వెళ్ళండి, ఆ అబ్బాయికి ఇంకా ఎంతో క్షణం ఉండదు, వెంటనే చనిపోతాడని చెప్పగానే వాళ్ళ తల్లిదండ్రులు డోర్ వేసి బయట ఉన్నారనమాట. ఆ బిడ్డ గట్టిగా ఏడుస్తున్నాడు, నానా నేను నీ దగ్గరకు వస్తాను నానా నన్ను తీసుకెళ్ళి నానా అని చెప్పేసి ఆ బిడ్డ ఎంతో గట్టిగా ఏడుస్తున్నాడు అనమాట. కానీ తండ్రి ఏడుస్తున్నాడు, ఇక్కడ బిడ్డ ఏడుస్తున్నాడు.
కానీ లాస్ట్ ఆ అబ్బాయి ఏం చేశాడంటే, క్రిస్టియన్స్ అనమాట, పాట పాడుకుంటున్నాడు, దేవా దేవా నన్ను ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చావని చెప్పేసి. ఆ 10 సంవత్సరాల పిల్లగాడు ప్రార్థన చేసుకుంటూ దేవునితో మాట్లాడుతూ పాట పాడుకుంటూ ఆ బిడ్డ అక్కడే చనిపోయాడు అనమాట. కానీ తన తండ్రి ఎంత కుమిలిపోతున్నాడంటే, నాకు ఒక్కగానొక బిడ్డ, ఈ పరిస్థితులలో నేను అప్పుడే చూపించుకుంటే బాగుండేది అని చెప్పేసి ఆ బిడ్డ ఏ రీతిగా అయితే ఏడుస్తున్నాడో, ఇక్కడ మన యేసుక్రీస్తు కూడా ఆ తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావు అని చెప్పేసి గట్టిగా బిగ్గరగా ఏడుస్తున్నాడు అనమాట. అక్కడ బిడ్డ కోసం తండ్రి ఏ విధంగా ఏడ్చాడైతే, ఇక్కడ దేవ నా చెయ్యి ఎందుకు విడిచావు అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నాడు అనమాట. అయితే యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు అనేక మాటలు మాట్లాడారు, ఆయన బాధ పెట్టారు, ఆయన్ని సిలువేసినప్పుడు అతన్ని గుద్దారు, ఉమ్ము వేశారు, మొహం మీద పిడుగుద్దులు గుద్దారు, ఆయన బట్టలు వేలం పాటేసుకున్నారు, ఆయన బట్టలు చింపారు, ఆయన్ని సిలువేసేటప్పుడు ఎన్నో కొరడాలు కొట్టారు, ఉమ్ము వేశారు. ప్రతి ఒక్కటి చేసినా కానీ ఆయనకి ఎటువంటి కోపం అనేది ఎవరి మీద లేదు. ఎందుకంటే అక్కడ చాలా మంది శిష్యులు ఉన్నారు. ఇస్కరియోతు ఏదో 30 నాణాలకి యేసుక్రీస్తుని నమ్మినప్పుడు కూడా నువ్వు నన్ను ఎందుకు అమ్మేసావని బాధపడలేదు. అక్కడ ఉన్న శిష్యులందరూ పేతురు 3 సార్లు నేను అబద్ధం చెప్పను అని చెప్పేసి అబద్ధం చెప్పాడు. అప్పుడు కూడా దేవుడు బాధపడలేదు. అన్ని విషయాలలో జరుగుతున్న అన్ని కార్యాలు, కొట్టినప్పుడు, ఉమ్ము వేసినప్పుడు, సిలువ వేసినప్పుడు, ఆయనకి మేకులు కొట్టినప్పుడు, ప్రతి విషయంలో కూడా ఎప్పుడు ఆయన బాధపడలేదు. కానీ ఈ విషయంలో మాత్రం ఆయన బాధపడలేదు. దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని చెప్పేసి. అన్ని చేసినా కానీ ఎవ్వరి మీద ఆయనకి కోపం అనేది రాలేదు. ఆయన ఎంతో బాధతో, వేదనతో సిలువలో మాటలు మాట్లాడనమాట. అయితే ఆయన తండ్రితో బిగ్గరగా కేక వేసినప్పుడు, యేసుక్రీస్తు సిలువేసినప్పుడు ఒక మాట అన్నాడు. ఏంటిదంటే, నన్ను తండ్రి ఎప్పుడు నా చెయ్యి విడువలేదు, సిలువైనప్పుడు నా తండ్రి ఎప్పుడు నన్ను చెయ్యి విడువడు అని చెప్పేసి అన్నాడు. కానీ ఇక్కడ సిలువ వేసినప్పుడు మాత్రం తండ్రి విడిచాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29-30. నిన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. అయితే యేసుక్రీస్తు వాడిని ఎప్పుడు ఒంటరిగా వదలలేదు. తండ్రి తన బిడ్డని ఎప్పుడు తనతోనే దగ్గరగా ఉండడానికి కానీ, ప్రార్థించే విషయంలో కానీ, అన్ని విషయాలలో ఆయనకి దగ్గర ఉన్నాడు. నేను కార్యం చేయనప్పుడు ఎరుగుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఊహించిన రీతిగా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఎన్నో కార్యాలు చేశాడు. కానీ ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు. కానీ ఇప్పుడు సిలువలో వేసినప్పుడు ఆయన తండ్రి సిలువ విడిచాడనమాట. ఎందుకు విడిచాడంటే, మన పాపం ద్వారా, మన విమోచన ద్వారా ఆయన సిలువలో మరణిస్తాడు కాబట్టి, వాటి ద్వారా మనకి విముక్తి కలుగుతుంది కాబట్టి ఆయన తన బిడ్డని అక్కడ విడిచిపెట్టాడనమాట. అయితే మనం పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి మనల్ని ఆయన విడిచిపెట్టాడు. అదే రీతిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మనందరి దోషములను తన మీద మోపెను. మనందరి దోషములను ఆయన మీద వేసుకున్నాడు కాబట్టే మనకు అనేది ఇప్పుడు విముక్తి కలిగింది. అయితే యేసుక్రీస్తు అసలు పాపం ఎలా వచ్చిందంటే, అవ్వ ఆదాముల నుంచి మనకు పాపం అనేది వచ్చింది. అవ్వ ఆదాములు దేవుడు సృష్టించినప్పుడు అన్నితో అక్కడ చాలా ఫలాలు దేవుడు సృష్టించాడు. నువ్వు అట్లలో ఒక ఫలం తినొద్దు అని చెప్పేసి దేవుడు చెప్పినా గానీ పాపం అనేది అవ్వ ఆదాము చేసి ఆ పండుని తిన్నప్పుడు వాళ్ళు దేవుడు సాయంత్రం 4 గంటలకి వాళ్ళ కోసం వస్తున్నప్పుడు వాళ్ళ నేత్రం తెరవబడినాయి కాబట్టి వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడ్డప్పుడు అవ్వ ఆదాము బయటికి రండి అని అంటే వాళ్ళు రాలేదన్నమాట. అప్పుడే పాపం చేశారు. వాళ్ళ ద్వారానే మనకి పాపం అనేది వచ్చింది. వాళ్ళ తరం వాళ్ళ పిల్లలం కాబట్టి వాళ్ళ తర్వాత మన అందరికీ పాపాలు అనేవి వచ్చినాయి. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, మన పాపాలు మనం ఎన్ని చేసినా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నేను ఈ పాపం చేశాను అని చెప్పేసి మనం పాత నిబంధన ప్రకారం అయితే ఏదో ఒకటి బలివ్వాలన్నమాట. అవన్నీ బలిచ్చే బదులు నేనే పాపగా వెళ్తాను, నేనే తన తండ్రి దగ్గర మాట తీసుకొని కుమారిగా భూమి మీదకి వచ్చి లోక పాపములు మోసుకొని నేనే వెళ్తాను అని చెప్పేసి, మన పాపములన్నీ, లోక పాపములని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా వాటన్నిటిని ఆయన మీద మోసుకొని ఉన్నాడు కాబట్టి వాటి ద్వారా మనకి విమోచన, పాపం అనేది కలిగింది కాబట్టి ఆ సమయంలో ఆయన బిగ్గరగా కేక వేసను. ఆ సమయంలో తండ్రి అక్కడ చెయ్యి విడిచాడు కాబట్టి ఈ రోజు మనం 4వ మాటగా ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అయితే దేవుడు ప్రార్థిస్తాడనమాట. సిలువేయక ముందు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు, నీ చిత్తమైతే ఈ గిన్నెను నువ్వు తొలగించుము అని చెప్పేసి ఆయన
చెమటని రక్త బిందువులుగా మారేంత వరకు ఆయన ప్రార్థిస్తున్నాడు. కానీ శిష్యులు అక్కడ పడుకున్నప్పుడు దేవుడు ఈ మాట మాట్లాడతాడనమాట. మాట్లాడినప్పుడు అది తండ్రి ఆజ్ఞ ప్రకారం జరగాలి కాబట్టి తను అంత ప్రార్థించి ఆయన చెమట రక్తంగా మారినా కూడా తన తండ్రి ఈ చిత్త ప్రకారం నెరవేరాలి, ఇది ఆజ్ఞ ప్రకారం నెరవేరాలి అని చెప్పేసి ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టే తన తండ్రిని అప్పగించాలి, తన కొడుకుని అప్పగించాలి అని చెప్పేసి తండ్రి ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టే సిలువ వేశారనమాట. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు చేసిన వాడు. ఆయన రక్షించుకోవడానికి తెలుసు, ఆయన ఏ రీతిగా చేయాలనే తెలుసు. ఆ చీకటి గమ్మింది, అక్కడ అందరూ భయపడుతున్నారు, శిష్యులు భయపడుతున్నారు, అందరూ భయపడుతున్నారు. అయినా కానీ దేవుడు ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు అనుకోని రీతిగా జరిగినాయి అన్నమాట. మనం ఏ పాపలు చేసినా, ఏ చేసినా యేసుక్రీస్తు నామంలో వాటన్నిటిని మనం కడివేయమని ప్రార్థన చేస్తాం. దేవా, నీ చిత్తమైతే నా పాపాలన్నీ తీసివేయి, నడినెత్తి నుంచి అరికారి వరకు నన్ను తీసివేయని తండ్రి, నాకు విమోచన కలిగించండి అని ఏ రీతిగా అయితే మనం ప్రార్థన చేసుకుంటామో ఆయన తన తండ్రి దగ్గర నన్ను చేయి విడిచావు తండ్రి అని చెప్పేసి ఆయన గట్టిగా మొరపెట్టడానికి మనం ఈ పాపం వల్లే, మనం ఈ పాపను చేసే పాప ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పేసి అని అంటారు కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని. ఆ రీతిగా మనం పాపం చేసాం కాబట్టే ఈరోజు మనం 4వ మాట, నా దేవా నువ్వు చెయ్యి, నన్ను ఎందుకు విడిచావు అని చెప్పేసి ఆ బిడ్డ ఎంతో బిగ్గరగా మాట్లాడుతున్నాడు అనమాట. మన పాపాల మీద తన మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన ఈరోజు చేయి విడిచిపెట్టాడు. ఆయన వేసుకున్నాడు కాబట్టే మనం ఈరోజు సిలువలో పలికిన ఆయన 4వ మాటగా మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన ఒకవేళ అలా చేయకుండా ఉంటే మనం ఈరోజు మనందరం ఇక్కడ నిలబడి ఈ మాట మనం మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఆయన మన పాపాలు ఆయన అన్ని మీద వేసుకున్నాడు కాబట్టి 4వ మాటగా మనం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం అనమాట. ఆ సమయంలో ఆయన తండ్రికి బిడ్డకి వెడబాటు ఎంతో అనేది కలిగింది. ఆయన అంత బిగ్గరగా కేక వేసి ఉన్నాడు అని అంటే తన తండ్రి చేయి విడిచాడు కాబట్టి ఆయన బాధని, వేదన్ని, శోధన్ని తట్టుకోలేకపోయాడు అనమాట. ఎందుకంటే ఆయన మన మానవ రూపంలో వచ్చి ఉన్నాడు కాబట్టి భూమి మీదకి ఆయన వేదన్ని భరించలేకపోయాడు. ఆ సమయంలో తన తండ్రి ఎందుకు చేయి విడిచాడు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆయన గట్టిగా అరిసి ఉన్నాడు. కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఆయన లోకానుసారంగా వచ్చి ఉన్నాడు కాబట్టి అది జరిగింది. ఆత్మానుసారంగా అయితే ఆయన తన తండ్రి పట్ల ఎంత బాధ్యత వహించాడు అనేది ఇక్కడ తెలుస్తుంది. లోకానుసారంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఇది జరుగుతుంది. కాబట్టి ఈ చిత్తానుసారం జరగాలి కాబట్టి దేవుడు ఈ ఆజ్ఞ 4వ మాటగా మాట్లాడి ఉన్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుకుంటాం.